అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. పెద్ది సినిమా రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. అప్పుడెప్పుడు 2022 సంవత్సరంలోనే ఈ సినిమాను కన్ఫర్మ్ చేసేశారు. 2024 సంవత్సరంలో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను స్టార్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాను 2025లోనే రిలీజ్ చేద్దామనుకున్నారు, కానీ కుదరలేదు. 1కి 3-4 సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు జూన్ 4వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వడం అనేది రామ్ చరణ్కు ఎంత ముఖ్యమో, ఆయన అభిమానులకు ఎంత ముఖ్యమో అన్నది పక్కన పెడితే, తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం పెద్ద సినిమా హిట్ అవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం. సంక్రాంతి పండుగ తర్వాత ఒక్క సరైన సినిమా కూడా థియేటర్లలోకి రాలేదు. సినిమాలు లేక, ప్రేక్షకులు రాక థియేటర్లన్నీ కూడా వెలవలబోయిన పరిస్థితి. మరోవైపు మాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు, నిర్మాతలకు మధ్య ఓ పెద్ద రచన జరుగుతున్న సిచ్యుయేషన్. పెద్ద సినిమా కనుక బ్లాక్ బాస్టర్ హిట్ అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న సగం సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందన్నది సినీ పెద్దల అభిప్రాయం. అందుకే ఈ సినిమా రిజల్ట్ కోసం రామ్ చరణ్ అభిమానులే కాదు, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది, పెద్ద సినిమాకు ఉన్న సానుకూలతలేంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, టీజర్లు, పాటలు, ట్రైలర్ను గమనించిన తర్వాత ఈ సినిమా విషయంలో సగటు సినీ ప్రియులకు ఏర్పడుతున్న అంచనాలు ఏంటన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. 2018 సంవత్సరంలోనే రామ్ చరణ్ గారి నుంచి రంగస్థలం అనే సినిమా వచ్చింది కదా. ఆ సినిమా తర్వాత నుంచి నేటి వరకు రామ్ చరణ్ గారికి సోలో హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. రంగస్థలం తర్వాత వినయ విధేయ రామ, త్రిబుల్-ఆర్, ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. త్రిబుల్-ఆర్ సినిమా మల్టీ స్టారర్ కాబట్టి దాన్ని పక్కన పెడితే మిగిలిన 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆచార్య సినిమాలో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించినా ఆ సినిమాను కాపాడలేకపోయారు. అందుకే పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ తెగ కష్టపడ్డాడు, ప్రాణం పెట్టి మరీ నటించాడు, తన రూపురేఖలను సమూలంగా మార్చుకున్నాడు. పెద్ద సినిమాకు కనిపిస్తున్న మేజర్ ప్లస్ పాయింట్ ఇదే. రామ్ చరణ్ పడిన కష్టం కోసమైనా ఈ సినిమాను చూడాలన్న అభిప్రాయం సగటు సినీ ప్రియుల్లో కలుగుతోంది. కుస్తీ పోటీలకు సంబంధించిన సీన్లు వచ్చినప్పుడు రామ్ చరణ్ లుక్ను చూసి ప్రేక్షకులు స్టన్ అయిపోతున్నారు. ఒకే సినిమాలో లుక్స్ పరంగా భిన్నమైన వేరియేషన్స్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సినిమా కనుక సక్సెస్ అయితే, బ్లాక్ బాస్టర్ హిట్ అయితే రామ్ చరణ్ పడిన కష్టానికి ఫలితం దక్కినట్టే. ఇక పెద్ద సినిమాకు ఉన్న రెండో ప్లస్ పాయింట్ ట్రైలర్లో అసలు కథ ఏంటన్నది రివీల్ చేయకపోవడం. ఈ సినిమా ట్రైలర్ను చూస్తే కథ ఏంటన్నది కాస్త చూచాయిగా అర్థమైపోతుందిలే, కానీ అసలు కథ ఏంటన్నది మాత్రం దర్శకుడు ఇంతవరకు బయట పెట్టలేదు. తన అస్తిత్వం కోసం, తన గ్రామస్తుల కష్టాలను తీర్చేందుకు హీరో కష్టాలు పడుతున్నట్టుగా ట్రైలర్లో సీన్లను చూపించారులే, కానీ సినిమా కథలోని కోర్ పాయింట్ను మాత్రం రివీల్ చేయలేదు. ముందే ఆ పాయింట్ను రివీల్ చేసి ఉంటే గత సినిమాలతో పోలికలు వచ్చి ఉండేవి. ఫలానా సినిమాలోని పాయింట్నే తీసుకుని కొత్త కథను అల్లారంటూ ట్రోల్స్ వచ్చేవి, లేదా కొత్త పాయింట్నే తీసుకున్న ట్రైలర్లో చూపించిన సీన్లతో కథ ఏంటనేది కాస్తో కూస్తో అర్థమయ్యేది. ముందుగా ఊహించుకున్న కథనే థియేటర్లో చూసిన ప్రేక్షకులకు పెద్దగా మజా రాకపోగా అనుకున్నదేగా అంటూ సినిమా రిజల్ట్ గురించి నెగిటివ్ కామెంట్లను చేసి ఉండేవారు. ఇలాంటి సమస్యలు వస్తాయని కాబోలు సినిమాలోని అసలు కంటెంట్ ఏంటనేది దర్శకుడు ఎక్కడ రివీల్ చేయలేదు. పైగా ఈ సినిమా క్లైమాక్స్ని చూసి స్టన్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారంటూ ప్రకటనలు కూడా ఇస్తూ ఈ సినిమా పట్ల క్యూరియాసిటీని పెంచుతున్నారు. భారీ అంచనాలను క్రియేట్ చేయకుండా, విపరీతమైన హైప్ను పెంచకుండా పెద్ద సినిమాలోని కంటెంట్ను పక్కా ప్లానింగ్తో రిలీజ్ చేస్తూ సినిమా పట్ల ఆసక్తిని పెంచుకుంటూ పోవటం అనేది దర్శకుడి క్రియేటివిటీకి నిదర్శనమనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు ఉన్న 3వ ప్లస్ పాయింట్ క్రీడా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కడం. తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలతో వచ్చే సినిమాలు చాలా చాలా తక్కువ. అందులోనూ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల నుంచి ఇలాంటి సినిమాలు రావడం కూడా చాలా చాలా అరుదు.
సరైన కంటెంట్తో ఇలాంటి సినిమాలు తీస్తే ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుందన్నది మన జెర్సీ సినిమా ఆల్రెడీ నిరూపించింది. ఇలాంటి సినిమాలు హిట్ అయితే కలెక్షన్లు ఏ రేంజ్లో వస్తాయన్నది దంగల్ సినిమాతో ఓ క్లారిటీ కూడా ఇండస్ట్రీకి వచ్చే ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామాకు సెంటిమెంటు ప్లస్ ఎమోషన్స్ తోడేలా కథను రాసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యి తీరుతుంది. బాలీవుడ్ సినీ ప్రియుల నుంచి కూడా ఈ సినిమాకు ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సినిమాకు ఉన్న మైనస్ పాయింట్ల విషయానికి వస్తే మ్యూజిక్ విషయంలో సగటు సినీ ప్రియుల నుంచే కాదు, రామ్ చరణ్ అభిమానుల నుంచి కూడా కంప్లైంట్లు వినిపిస్తున్నాయి. చికిరి చికిరి అనే పాట తప్ప మ్యూజిక్ పరంగా ఈ సినిమాలో పెద్దగా మెరుపులేం కనిపించలేదు. బీజిఎం విషయంలో అయితే మరీ దారుణం. ఈ సినిమా ట్రైలర్ని చూసిన తర్వాత బీజిఎం విషయంలో వచ్చిన కంప్లైంట్లు ఇంకే విషయంలోనూ రాలేదు. అసలు రెహమాన్ గారిని తీసుకుని తప్పు చేశారా, లేక రెహమాన్ గారి పేరును వేస్తూ ఆయన శిష్యులతో ఈ సినిమాను వర్కులు చేయించారా అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. మరి సినిమా ఫైనల్ అవుట్పుట్లో తేడాని చూపించారో లేదో తెలియదులే కానీ ప్రస్తుతానికైతే మ్యూజిక్ విషయంలో మాత్రం ఈ సినిమా బోల్డ్ అంత నెగిటివిటీని మూటగట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు ఉన్న రెండో మైనస్ పాయింట్ క్రాస్ ఓవర్ గేమింగ్. జెర్సీ సినిమాలో క్రికెట్ నేపథ్యాన్ని చూపించారు, దంగల్ సినిమాలో కుస్తీ పోటీలను చూపించారు, బైకర్ సినిమాలో బైక్ రేసింగ్లను చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు వచ్చిన స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో ఏదో ఒక క్రీడకు సంబంధించిన అంశంతోనే సినిమాలను తెరకెక్కించారు. కానీ మొట్టమొదటిసారిగా పెద్ద సినిమాలో ఒకేసారి 1కి 3-4 క్రీడలను చూపించబోతున్నారు. ఆ 4 క్రీడల్లోనూ హీరోయే తూపు అన్నట్టుగా చూపిస్తున్నారు. అంతేకాదు ఒకే పోటీలో 2-3 గేమ్స్ను హీరోతో ఆడించి క్రాస్ ఓవర్ గేమ్ అంటూ ఓ సరికొత్త కథా ప్రపంచాన్ని సినీ ప్రియులకు పరిచయం చేయబోతున్నారు. అసలు ఇలాంటి గేమ్స్ నిజంగా ఉన్నాయో లేవో తెలియలే కానీ ఒకే ఆటగాడు ఒకే టైంలో ఒకే వేదికపై 1కి 4-5 క్రీడలను ఒకేసారి ఆడాల్సి వస్తే ఆ గేమ్ అన్నది ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా లేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ప్రేక్షకులకు ఈ కథాంశం ఈ ఆటలో కనెక్ట్ అయితే ఓకేలే కానీ ఈ పాయింట్ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇక ఈ సినిమాకున్న మూడో మైనస్ పాయింట్ ఓ మూస్త ధోరణిలో రొటీన్ కథతో సినిమాను తెరకెక్కించడం. కొండ మీద ఒక ఊరు, కొండ కింద మరొక ఊరు. కొండ మీద ఉన్న బడాబావులే కొండ కింద ఉన్న ఊరిని శాసిస్తూ ఉంటారు. వాళ్ళను బానిసలుగా మార్చుకొని కూలీలుగా మార్చుకొని వ్యాపారాలను చేసుకుంటూ ఉంటారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గం తిరగబడితే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథగా ఉండబోతుందన్నది ట్రైలర్ని చూస్తే అర్థమైపోతుంది. ఈ కథాంశానికే క్రీడా నేపథ్యాన్ని జోడించారు తప్పితే కథ విషయంలో మరీ థ్రిల్లింగ్ అంశాలైతే ఏమీ ఉండకపోవచ్చు. కథలో మెరుపులు లేకున్నా, కథలో కొత్తదనం లేకపోయినా, స్పోర్ట్స్ డ్రామా ఆసక్తికరంగా లేకపోయినా, సెంటిమెంట్ పండకపోయినా, ఎమోషన్ సీన్లు వర్కౌట్ కాకపోయినా ఈ సినిమా ఫలితం తేడా కొట్టేస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో కనిపిస్తున్న 4వ మైనస్ పాయింట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్. పెద్ద పెద్ద హీరోల సినిమాలో హీరోయిన్ పాత్రలకు అసలు ప్రియారిటీ ఉండదన్నది అందరికీ తెలుసు. అప్పుడప్పుడు తెరపై తలుక్కున మెరుస్తూ కథలో నేను ఉన్నానంటూ గుర్తు చేస్తూ పాటల్లో హీరో పక్కన డ్యాన్స్లు వేస్తూ ఉంటారంతే. మొన్నటికి మొన్న దేవర సినిమా అయినా ఇప్పుడు పెద్ద సినిమా అయినా హీరోయిన్ క్యారెక్టర్ సేమ్ టు సేమ్ అలాగే ఉండిపోతుంది. హీరోయిన్ క్యారెక్టర్ వల్ల దేవరా సినిమాకు ఒరిగిందేమీ లేదు. ఈ పెద్ద సినిమాలోనూ హీరోయిన్ను మరి మొరటు దానిలో చూపిస్తూ కనీసం చున్నీ కూడా లేకుండా అందచందాలను కనిపించేలా చేస్తూ వల్గర్ మాటలను మాట్లాడిస్తూ ఎక్స్పోజింగ్ డోస్ను పెంచుతూ క్రియేట్ చేసిన సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ను ఇబ్బంది పెట్టే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాదు ఇలాంటి అనవసరమైన సీన్లు ఎక్కువగా ఉంటే కథకు పదే ఈ సీన్లు అడ్డం పడుతూ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. చూడాలి మరి హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో దర్శకుడు ఏం క్రియేటివిటీని చూపించాడా అన్నది. టోటల్గా చూసుకుంటే రొటీన్ కథ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, సంగీత దర్శకత్వం విషయాల్లో మైనస్ పాయింట్లు కనిపిస్తున్నప్పటికీ క్రాస్ ఓవర్ గేమింగ్ అనేది ఆడియన్స్కు కనెక్ట్ అయితే మాత్రం ఈ పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. క్లైమాక్స్ను చూసి షాక్ అవుతారంటూ దర్శకుడు హీరో చెప్తున్న మాటలు కనుక నిజమైతే, క్లైమాక్స్ కనుక నిజంగానే థ్రిల్లింగ్గా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. అలా కాకుండా సినిమాలోని కోర్ పాయింట్ వీక్గా ఉండి పాత సినిమాల్లోని రొటీన్ కథాకథనాలతోనే సినిమాను చుట్టేసి ఉంటే మాత్రం సినిమా ఫలితం తేడా కొట్టేస్తుంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి పెద్ద సినిమాకు సంబంధించిన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్న వివరాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.